హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన ఒక నోటిఫికేషన్ గురించి మాట్లాడుతున్నానండి. చాలా చాలా మంచి జాబ్, మంచి నోటిఫికేషన్ అన్నమాట. ఎవరైతే డిఫెన్స్ సర్వీసెస్ లో సర్వీస్ చేయాలి, యూనిఫామ్ వేసుకోవాలి అనుకుంటే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఫోర్స్ అన్నమాట ఎయిర్ ఫోర్స్ గురించి, రైట్? సో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ గురించి కలలు కనే వాళ్ళకు ప్రియారిటీగా ఎయిర్ ఫోర్స్ అనేది చాలా బెస్ట్ గా ఉంటుంది అనమాట. ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. స్పెసిఫిక్ గా ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకు ద బిగ్గెస్ట్ చేంజ్ అండ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ కూడా ఈ నోటిఫికేషన్ మీద ఉంది. అది ఏంటి అనేది నేను వీడియోలో తెలియజేస్తాను. సో దానికి సంబంధించిన కట్ ఆఫ్ ఎలా తగ్గబోతుంది ప్రీవియస్ కంపేరింగ్ టు ప్రీవియస్ నోటిఫికేషన్స్, మన ఆంధ్రాకు తెలంగాణకు కట్ ఆఫ్ అనేది ఎలా తగ్గబోతుంది, మనకేంటి అడ్వాంటేజ్, రైట్? సో ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు తెలియజేస్తానండి. దయచేసి ఎవరైతే ఎయిర్ ఫోర్స్ కు అప్లై చేయాలని అనుకుంటున్నారో, ఆ పర్టికులర్ ఏజ్ గ్రూప్ లో ఉంటారో, రైట్? సో ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యారు అంటే ఇది మినిమం లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ లోనే మీకు మంచి జాబ్ అనేది మీకు ఈసారి కొట్టుకోవచ్చు అండి. సో ఇది కన్ఫర్మ్ గా నేను చెప్తున్నాను, ఖచ్చితంగా మంచి జాబ్ గా ఉంటుంది. ఎందుకంటే నేను స్పెసిఫిక్ గా నేను ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చాను కాబట్టి, రైట్? సో కంపేరింగ్ టు ఆర్మీ అండ్ నేవీ యొక్క సోషల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పుకుంటే మాత్రం ఎయిర్ ఫోర్స్ ఇస్ ద బెస్ట్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట, రైట్? సో ఒకసారి చూద్దామండి. ఫస్ట్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ కి వెళ్దాము. దాని తర్వాత ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్స్ గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత ఏ విధంగా మనకు బెనిఫిట్ కలుగుతుంది, ఏ విధంగా కట్ ఆఫ్ యొక్క లెవెల్స్ తక్కువగా ఉంటాయి ఎయిర్ ఫోర్స్ ఎగ్జామ్ కు ఈసారి అనేది కూడా నేను ఇక్కడ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది బాయ్స్, రైట్? ఒకసారి చూద్దామండి, రైట్? అండ్ వేకెన్సీస్ కూడా దాదాపుగా జనాలు అనుకుంటున్నట్టు 2500, 3000 ఉండొచ్చు అనేది అంటారు. బట్ దానికంటే ఎక్కువగానే ఈసారి వేకెన్సీస్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అఫీషియల్ గా ఎక్కడ వేకెన్సీస్ డిక్లేర్ చేయలేదు, బట్ వేకెన్సీస్ ఈసారి ఎక్కువగానే ఉంటుంది. దానికి గల కారణం కూడా మనం తెలుసుకుందామండి ఈ వీడియోలో, ఓకేనా? రైట్, ఈ వీడియో కామన్ గా ఈ యొక్క నోటిఫికేషన్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి యూజ్ అయ్యేదండి. మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి ఎన్రోల్మెంట్ ఉంటుంది ఈ యొక్క పర్టికులర్ నోటిఫికేషన్ లో, రైట్? సరే, చూద్దామండి మనకు చేంజెస్ ఏమున్నాయి, ఎలా అప్లై చేసుకోవాలి, ఒక డీటెయిల్స్ అనేది ఏ విధంగా ఉన్నాయని మనం ఒకసారి చూద్దాం, రైట్? సో ఫస్ట్ ఈ యొక్క ఇంటేక్ అనేది ఎయిర్ ఫోర్స్ ఎక్స్ అండ్ వై గ్రూప్ కి వస్తుందండి. ఇంటేక్, రైట్? ఎక్స్ గ్రూప్ లో కొంతమందిని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది, వై గ్రూప్ లో కొంతమందిని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది, రైట్? సో ఇంటేక్ 1 ఆఫ్ 2026 అంటే వీళ్ళ యొక్క సెలక్షన్ ప్రొసీజర్ జరుగుతూ మనకు నవంబర్, డిసెంబర్ వచ్చేస్తుందండి. జనవరి వాళ్ళకు నెక్స్ట్ ఇయర్ 2026 జనవరి నుంచి ట్రైనింగ్ లో ఉంటారు అండి. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, రైట్? ఎయిర్ ఫోర్స్ యొక్క సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏదో ఈ రోజు నోటిఫికేషన్ వచ్చింది 4 నెలల తర్వాత డైరెక్ట్ గా ట్రైనింగ్ లో ఉంటామని కాదు, రైట్? సో ప్రాపర్ గా డేట్స్ ముందే ఇచ్చేస్తారు, ప్రాపర్ గా మీకు ట్రైనింగ్ డేట్స్ కూడా ముందే వచ్చేస్తాయి అనమాట, రైట్? సో ఇంపార్టెంట్ డేట్స్ గురించి మనం మాట్లాడుకుంటే నోటిఫికేషన్ మనకు ఆల్రెడీ డిసెంబర్ లో వచ్చేసింది, బట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు 7th జనవరి. యాజ్ యూ ఆల్ నో, మీరు అందరూ అప్లై చేస్తూ ఉంటారు ఎవరైతే ఆ ఏజ్ క్రైటీరియాలో ఉన్నారో. ప్రాపర్ గా చూసి అప్లై చేసుకోండమా. అప్లై ప్రొసీజర్ అనేది నేను చేయలేదు, బట్ వేరే వీడియోలు చేశారు, బట్ ఒకసారి చెక్ చేసుకొని మీరు ప్రాపర్ గా అప్లై చేసుకోండి, రైట్? సో 7 జనవరి నుంచి 27th జనవరి వరకు మనకు అప్లికేషన్ డేట్స్ అనేది ఉంది. ఎక్స్ కు అప్లై చేసుకోవచ్చు, వై కి అప్లై చేసుకోవచ్చు, ఎక్స్ వై రెండింటికి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు అనేది కూడా సపరేట్ గా ఉంటుంది అనమాట, రైట్? సో లాస్ట్ డేట్ మనకు అప్లై చేసుకునేదానికి 27 జనవరి అయితే ఎగ్జామినేషన్ టెంటేటివ్ గా మార్చ్ 22 నుంచి మనకు స్టార్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఏప్రిల్లో మళ్ళీ అగ్నివీర్ నేవీ వస్తుంది, అంటే అగ్నివీర్ ఆర్మీ వస్తుందండి. సో మే, జూన్ లో అగ్నివీర్ నేవీ వస్తుంది. సో మనకు ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది మార్చ్ 22 తర్వాత నుంచి మనకు ఉండే అవకాశం అయితే ఉంది. 2 days 3 days డిపెండింగ్ అపాన్ ది కాంపిటీషన్ అనమాట, రైట్? నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్. అడ్మిట్ కార్డు జస్ట్ ఒక 2-3 రోజుల ముందు రావడం జరుగుతుంది. రిజల్ట్స్ అనేది దాని తర్వాత, రైట్? రిజల్ట్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, రైట్? సో నెక్స్ట్ చూస్తే మనకు అప్లికేషన్ ఫీజు గురించి మనం మాట్లాడుకుంటే చూడండి, జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరికైతే 550 ఖచ్చితంగా ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి అనేది మేబీ ఎంత అనేది ఎగ్జాక్ట్ గా మనకు తెలియదు. ఒకసారి అప్లై చేసుకుంటే మీకు క్లారిటీ రావడం జరుగుతుంది, రైట్? సో పేమెంట్ గురించి మనం మాట్లాడుకుంటే ఇవన్నీ అప్లికేషన్ ప్రొసీజర్ ప్రకారం మీరు పేమెంట్ మీరు చేసుకోవాల్సి వస్తుంది. డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, ఆన్లైన్, ఇంటర్నెట్, ఇవన్నీ, రైట్? సో బిఫోర్ దట్, అంటే ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ లోకి వెళ్లే కంటే ముందు మన సైనిక యాప్, రైట్? ఫస్ట్ టైం ఎయిర్ ఫోర్స్, ఎందుకంటే కాంటెంట్ ప్రాపర్ గా లేకుండా ఏ కోర్సు మనం లాంచ్ చేయమండి, రైట్? ఇప్పుడు కాంటెంట్ ప్రాపర్ గా మనం ఇవ్వచ్చు అని 100% కాన్ఫిడెంట్ తో నేను అగ్నివీర్ కి సంబంధించి వాయు,
ఎయిర్ ఫోర్స్ ఎక్స్ అండ్ వై, ఎయిర్ ఫోర్స్ X1 సపరేట్ గా ప్లస్ ఎయిర్ ఫోర్స్ XY గ్రూప్ కంబైన్డ్ గా కూడా నేను కోర్సెస్ లాంచ్ చేయడం జరిగిందండి. చాలా తక్కువ ప్రైసెస్ లో లాంచ్ చేశాను. లాంచింగ్ ఆఫర్ కిందనే మీకు 1000 లోపలనే కంబైన్డ్ కోర్సు రావడం జరుగుతుంది. అండ్ ఇండివిజువల్ కోర్స్ తీసుకుంటే 700 లోపలనే ఇండివిజువల్ కోర్సెస్ రావడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించాలా. ప్రైసెస్ పెరుగుతాయి దయచేసి, ఎందుకంటే ఇవి స్పెసిఫిక్ గా కోర్సెస్ ఇవ్వాలి, క్లాసెస్ కండక్ట్ చేయాలి అండ్ టెక్నికల్ పరంగా మీకు క్లాసెస్ ఉంటాయి కాబట్టి ప్రాపర్ గా కాంటెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఈ ఆఫర్ ప్రైస్ లోనే ఈ కోర్సెస్ తీసుకోండి. విత్ ఇన్ 1 or 2 days లో కోర్స్ తీసుకోండి. ఆ ప్రైసెస్ మళ్ళీ తర్వాత ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో మీకు సిలబస్ ప్రకారమే X గ్రూప్ కు Y గ్రూప్ కు సిలబస్ ప్రకారమే మీకు క్లాసెస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. రైట్, రికార్డెడ్ వీడియోస్ క్లాసెస్ ఉంటాయి. స్పెసిఫిక్ క్లాసెస్ లైవ్ అనేది కొన్ని మాత్రం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫుల్ సబ్జెక్ట్ వైజ్ వీడియోస్ అండ్ టెస్ట్ సిరీస్ కూడా, లేటెస్ట్ టెస్ట్ సిరీస్ మేము మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తించాలన్నమాట. రైట్, ఫుల్ టెస్టులు కానీ, చాప్టర్ వైజ్ టెస్టులు కానీ, సెక్షనల్ టెస్టులు కానీ, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ పీడిఎఫ్లు ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఇవన్నీ పీడిఎఫ్లు ఈ కోర్సెస్ లో మీకు అందజేయడం జరుగుతుంది. కామన్ గా ఎయిర్ ఫోర్స్ కు ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇలాంటి చాలా తక్కువ కోర్సెస్ ఆన్లైన్ ఉంటాయండి. సో మనము ద బెస్ట్ కోర్సు ఇప్పుడు మేము ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది, గుర్తించుకోవాల్సిన విషయం. రైట్, సో ఎయిర్ ఫోర్స్ X కు ఉంది సపరేట్ గా, ఎయిర్ ఫోర్స్ Y కి సపరేట్ గా ఉంది అనమాట. రైట్, సరే ఇప్పుడు మనకు ఈ ఇంటేక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే, డేట్ ఆఫ్ బర్త్ చూడండి 1 January 2025 ఇచ్చారు. 1 January 2025 నుంచి 2005 తర్వాత నుంచి ఎవరైతే 1 July 2008 వరకు ఎవరైతే ఈ మధ్య కాలంలో పుట్టి ఉంటారో వీళ్ళు ఎలిజిబుల్ అండి అప్లై చేసుకునేదానికి ఎయిర్ ఫోర్స్ ఎగ్జామ్స్ కోసం. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటుంది. మేలు అప్లై చేసుకోవచ్చు, ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు. అన్మ్యారీడ్ అయి ఉండాలండి, మేల్ అండ్ ఫీమేల్ అన్మ్యారీడ్ అయి ఉండాలన్నమాట. రైట్, సో ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ కు సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా నేను ఇక్కడ నెంబర్ అనేది ఇస్తున్నానండి. డైరెక్ట్ గా మీరు కాంటాక్ట్ కావచ్చు. ఎయిర్ ఫోర్స్ ఎగ్జామ్స్ సంబంధించి, ఎయిర్ ఫోర్స్ లైఫ్ స్టైల్ కి సంబంధించి, ఎయిర్ ఫోర్స్ లో ఎలా జాబ్స్ ఉంటాయి. రైట్, ఎందుకంటే నేను వచ్చింది ఆ ఫీల్డ్ నుంచే కాబట్టి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వచ్చు అండి. దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని కూడా రెడీగా ఉన్నాను అనమాట. రైట్, సో ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. ఈ యొక్క ఏజ్ క్రైటీరియా అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. బట్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు వేకెన్సీ డీటెయిల్స్, దాని తర్వాత ఈ క్వాలిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే చూడండి 10+2 ఇంటర్మీడియట్ ఉండాలండి. 10+2 ఇంటర్మీడియట్ ఉండాలి. రైట్, సో ఒకవేళ ఇఫ్ యు ఆర్ అప్లయింగ్ ఫర్ ది X గ్రూప్ మ్యాథ్స్ ఉండాలి, ఫిజిక్స్ ఉండాలి, ఇంగ్లీష్ అనేది కంపల్సరీగా సబ్జెక్టులు ఉండాలి. అగ్రిగేట్ గా 50% ఉండాలన్నమాట. రైట్, ఒక 50% ఇంగ్లీష్ లో అయితే కంపల్సరీగా ఉండాలి. అగ్రిగేట్ ఎలాగో 50% ఉండాలి. ఇంగ్లీష్ లో మాత్రం 50% కంటే తక్కువగా ఉండకూడదు X గ్రూప్ గురించి మాట్లాడుకుంటే. రైట్, సో లేదు ఒకవేళ డిప్లొమా చేసాము, ఇంజనీరింగ్ సంథింగ్ డిప్లొమా చేస్తే 50% అగ్రిగేట్ అయి ఉండాలి. 50% మినిమం అయితే ఇంగ్లీష్ లో కలిసి ఉండాలి. రైట్, వొకేషనల్ కోర్సెస్ ఏమైనా చేస్తున్నాం సార్ అంటే విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ వొకేషనల్ కోర్సెస్ 2 years అయితే ఉండాలండి. రైట్, సో దాంట్లో కూడా అగ్రిగేట్ గా 50%, ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో 50% ఉండాలి. ఇది X గ్రూప్ కు మాట్లాడుతున్నాను. Y గ్రూప్ కు తీసుకుంటే చూడండి, ఏ గ్రూప్ అంటే ఎనీ సబ్జెక్ట్ మనకు ఇంటర్మీడియట్ లో సైన్స్ సబ్జెక్టే కాకుండా ఆర్ట్స్ సబ్జెక్ట్స్ అయినా పర్వాలేదు, ఆర్ట్స్ సబ్జెక్ట్స్ అయినా పర్వాలేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 50% అయితే దీనికి కూడా అగ్రిగేట్ గా ఉండాలి. ఇంగ్లీష్ లో 50% ఉండాలి. బట్ ఓన్లీ మనకు సెక్షన్ చేంజ్ అవుతుంది అనమాట. రైట్, Y గ్రూప్ కు ఏ గ్రూప్ అయినా పర్వాలేదు ఇంటర్మీడియట్ లో Y జాబ్స్ కి. ఓకేనా, సో ఇది క్వాలిఫికేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ చూస్తే మనకు నెక్స్ట్ మోడ్ ఆఫ్ సెలక్షన్ యొక్క ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందని మనం చూస్తే ఒకసారి ఈ యొక్క సెలక్షన్ యొక్క ప్రొసీజర్ ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట, CBT. రైట్, సో అది ఎప్పుడు సార్ అంటే 22 March ఆ తర్వాత నుంచి షెడ్యూల్ అవుతాయి అనమాట. రైట్, సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని తర్వాత మనకు ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ వస్తుంది అనమాట. తర్వాత ఈ యొక్క ఎగ్జామినేషన్ యొక్క మెరిట్ లిస్ట్ వస్తాయి, ఓన్లీ ఎగ్జామ్ యొక్క మెరిట్ లిస్ట్. రైట్, సో మార్కింగ్స్ మొత్తం ఎగ్జామ్ ని బేస్ చేసుకునే ఉంటుంది, గుర్తుంచుకోవాలి. ఫిజికల్ కు సంబంధించి మార్క్స్ అనేది మనకు ఉండవు. రైట్, మార్కింగ్స్ అంటే మీరు ఎగ్జామ్ లో ఎలా క్వాలిఫై అవుతారో దానికి సంబంధించే మీకు మెరిట్ రావడం జరుగుతుంది. ఫిజికల్ ఓన్లీ క్వాలిఫైయింగ్ అండి. ఇక్కడ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది దాని తర్వాత. రైట్, సో దాని తర్వాత వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఇక్కడ మామూలుగా మనకు చూస్తే phase 1, phase 2,
సో సో ఫేజ్ 2 ఇట్లా 2 ఉంటాయి అనమాట. ఫేజ్ 1 లో మనకి ఎగ్జామ్, ఫేజ్ 2 లో వచ్చేసి ఫిజికల్ టెస్ట్, దాని తర్వాత దేర్ ఆఫ్టర్ కొన్ని రకాల ప్రొసీజర్ అంటే అడాప్టబిలిటీ టెస్ట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది ఇందులో, రైట్. దాని గురించి మళ్ళీ తర్వాత క్లాస్ తీసుకుందాం. ఆ అడాప్టబిలిటీ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట, రైట్. సో ఇలా మనకు ఎగ్జామినేషన్ యొక్క సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. ఈ యొక్క హైట్, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుంటే చూడండి, మెయిల్ క్యాండిడేట్ కి వచ్చేసి 152 సెంటీమీటర్లు ఉండాలండి, రైట్. సో ఇక ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేస్తే మనకు చూసుకుంటే మినిమం యాక్సెప్టబుల్ హైట్ ఈజ్ 152 ఫర్ ది క్యాండిడేట్స్. ఇది కూడా ఫీమేల్ క్యాండిడేట్ కూడా మనకు 152 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. అంటే ఇంకా ఇది ఇంకా మినిమం హైట్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట, రైట్. సో నెక్స్ట్ చూద్దాం. ఎవరికైనా సరే మెయిల్ ఫీమేల్ కి ఇద్దరికి అదే విధంగా హైట్ ఇచ్చారు. ఇక్కడ చెస్ట్ పరంగా తీసుకుంటే మనకు 77 సెంటీమీటర్స్ మెయిల్ క్యాండిడేట్స్ కు ఉండాలి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి, రైట్. సో ఆ తర్వాత ఫీమేల్స్ గురించి కూడా ఇచ్చారు. చెస్ట్ షుడ్ బి వెల్ ప్రొపోర్షన్డ్ అండ్ షుడ్ బి విత్ ఇన్ మినిమం రేంజ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 5 సెంటీమీటర్స్, రైట్. సో మేల్ ఫీమేల్ కి ఏంటంటే చెస్ట్ గాలి పీల్చుకొని ఎక్స్పాన్షన్ చేసుకుంటున్నప్పుడు 5 సెంటీమీటర్స్ అనేది ఆ యొక్క ఎక్స్పాన్షన్ అనేది రావాలన్నమాట, మెజర్మెంట్, రైట్. సో ఇది మనకు కామన్ గా మినిమం ఫిజికల్ మెజర్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఫేజ్ 1 లో ఏం జరుగుతుంది సార్ అంటే, ఫేజ్ 1 మనకు అడ్మిట్ కార్డ్స్ ఒక 2-3 డేస్ బిఫోర్ అడ్మిట్ కార్డ్స్ రావడం జరుగుతుంది. ఎగ్జామ్ అనేది ఫేజ్ 1 లో జరుగుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి. ఈ అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ అనేది అగ్నివీర్ వాయు .cdac.in అనేది ఒక వెబ్సైట్ నుంచి, అంటే ఎయిర్ ఫోర్స్ వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో రెండింటిలో ఉంటుంది. ఇది ఫేజ్ 1 గురించి మనం మాట్లాడుకుంటాం. వన్స్ మీరు ఫేజ్ 1 పాస్ అయిన తర్వాత దాని తర్వాత వచ్చేసి మనకు ఫేజ్ 2 అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ ఏ విధంగా ఉన్నాయని మాట్లాడుకుంటే చూడండి, సైన్స్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు, రైట్, ఇక్కడ టోటల్ డ్యూరేషన్ ఆన్లైన్ టెస్ట్ కి వచ్చే సైన్స్ సబ్జెక్ట్స్ అంటే ఎక్స్ గ్రూప్ అండి, రైట్. 60 minutes టైం ఇస్తారండి. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ యాజ్ పర్ ది ఇంటర్ యొక్క సిలబస్ ప్రకారం ఇస్తారు. ఇది గుర్తుంచుకోవాలి, ఇంటర్ సిలబస్ ప్రకారం ఇస్తారు. ఏదో చిన్న చిన్న ఎగ్జామ్స్ లాగా ఇలా ఉండదండి. ఇవి టెక్నికల్ కి సంబంధించింది కాబట్టి ఇంటర్ సిలబస్ ఫిజిక్స్, ఇంటర్ సిలబస్ మ్యాథ్స్ ప్రాపర్ గా గుర్తుంచుకోవాలా. అప్లై చేయాలనుకున్న వాళ్ళు వెరీ సీరియస్ గా ఇంటర్ సిలబస్ ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యారంటే ఎయిర్ ఫోర్స్ ఎగ్జామ్ కొట్టేసేయచ్చు. బట్ ఇది కాంపిటేటివ్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్ కాబట్టి ఇంటర్ సిలబస్ కాంపిటేటివ్ లెవెల్ ఆఫ్ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి. అది గుర్తుంచుకోవాలండి. అందుకే లేటెస్ట్ గా వీడియోలు చేసి అప్లోడ్ చేస్తున్నాం సైనిక యాప్ లో. వెరీ లేటెస్ట్ వీడియోస్ అండి ఇవన్నీ. ఫస్ట్ టైం మనం కోర్స్ లాంచ్ చేస్తున్నాం. అందుకే 1000 లోపలనే ఈ కోర్స్ మనకు ఉంచడం జరుగుతుంది. ఇమ్మీడియట్ గా తీసుకోండి, కోర్స్ ప్రైస్ పెరిగే లోపలే. ఓకే, సరే. అయితే ఇప్పుడు అదర్ దాన్ సైన్స్ గురించి మనం మాట్లాడుకుంటే చూడండి, 45 minutes యొక్క టెస్ట్ ఉంటుంది. ఇంగ్లీషు యాజ్ పర్ 10th క్లాస్ అంటే 10+2 పరంగా ఉంటుంది. రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ అంటే రాగా, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ ను మనం రాగా అని కూడా మనం చెప్పుకుంటాం అనమాట. దీంట్లో అర్థమెటిక్ వస్తుంది, రీజనింగ్ వస్తుంది, మనకు జనరల్ అవేర్నెస్ వస్తుంది అనమాట, రైట్. సో ఇవి కామన్ గా మనకు ఈ యొక్క దీని గురించి మనం మాట్లాడుకుంటే, ఎక్స్ గ్రూప్ గురించి మాట్లాడుకుంటే 70 marks వస్తాయండి. 70 questions, రైట్, 70 marks. రాగా గురించి మనం అంటే వై గ్రూప్ గురించి మాట్లాడుకుంటే 50 questions 50 marks వస్తాయి అనమాట. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో ఇందులో కూడా మనకు ఎక్స్ గ్రూప్ గురించి మనం మాట్లాడుకుంటే ఇంగ్లీషు 20, రైట్, మ్యాథ్స్ 25, ఇంటర్మీడియట్ మ్యాథ్స్ అంటే 25, రైట్. ఫిజిక్స్, ఇంటర్మీడియట్ ఫిజిక్స్ వచ్చేసి ఏముంటుంది సార్ అంటే మనకు 25 ఉంటాయి. ఎక్స్ గ్రూప్, రైట్. వై గ్రూప్ గురించి మాట్లాడుకుంటే ఇంగ్లీష్ 20 ఉంటుంది. రాగా వచ్చేసి 30 మార్కులకు రాగా ఉంటుంది. ఈ 30 మార్కులు రాగాలో 15 మార్కులు వచ్చేసి జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఒక 15 మార్కులు వచ్చేసి రీజనింగ్ అండ్ అర్థమెటిక్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. జనరల్ అవేర్నెస్ కామన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాగానే మీకు అడుగుతాడు, రైట్. సో మరీ అగ్నివీర్ ఆర్మీ లాగా ఈజీగా అంత అడిగేంత లేదు, కొంచెం డెప్త్ వెళ్తాడు అనమాట, రైట్. సో నెక్స్ట్ ఇంకా మిగిలిందంతా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నెగటివ్ మార్క్స్ ఉంటాయండి. 1 మార్కు పాజిటివ్ మార్క్ కి, ఒక క్వశ్చన్ కి, రైట్. సో నెగటివ్ పోయిందంటే 0.25 మార్కులు నెగటివ్ వెళ్తాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట, ఓకేనా. సరే, మరి ఇక్కడ మనకు స్టార్ 1 అంటే మనకు ఎయిర్ ఫోర్స్ ఎగ్జామ్స్ ఫస్ట్ స్టార్ ఎగ్జామ్స్ అంటాం అనమాట. ఫేజ్ 1 టెస్ట్ లో పాస్ అయిన వాళ్ళకి
చూడండి ఇక్కడ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఎందుకు కట్ ఆఫ్ తగ్గుతుంది, మనకు ఛాన్సెస్ జాబ్ వచ్చే అవకాశం ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే ఈ విషయాన్ని మనం గుర్తిస్తే మాత్రం మనకు క్లారిటీ రావడం జరుగుతుంది. రైట్, ఇక్కడ ఏదైనా ఫేజ్ 1 టెస్ట్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మెరిట్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మెరిట్ కోసం రిజల్ట్స్ వస్తుంది. సో అర్లియర్ ఏంటంటే సెంట్రలైజ్డ్ రిజల్ట్స్ అనేది వస్తుంది. సెంట్రలైజ్ అంటే మీ యొక్క కట్ ఆఫ్ సెంట్రల్ కట్ ఆఫ్ ఉంటుండే, సెంట్రల్ కట్ ఆఫ్ ఉండాలి. లైక్ అగ్నివీర్, ఆర్మీలో, క్లర్క్, వీటన్నిటికీ సెంట్రల్ కట్ ఆఫే కదబ్బా. అయితే ఇప్పుడు సెంట్రల్ కట్ ఆఫ్ ఉన్నప్పుడు ఏమైతుంది, రైట్, అందరూ ఆల్ ఓవర్ ఇండియా అంటే బీహార్, యూపీ వాళ్ళు ముఖ్యంగా రాస్తా ఉంటారు అనమాట. రైట్, వాళ్ళ కట్ ఆఫ్ లో మనం రీచ్ అవ్వాలంటే తలకాయ నొప్పి. అయితే ఇప్పుడు ఏమైతుంది, అలాంటి సెంట్రల్ కట్ ఆఫ్ ఉన్నప్పుడు సౌత్ సైడ్ నుంచి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రావట్లేదు. ఇలా వద్దు, మనము నావీ, ఎస్ఆర్, ఎంఆర్ లాగా స్టేట్ వైడ్ కట్ ఆఫ్ ఇద్దాము అనేసి ఈసారి డిసైడ్ అయ్యారు అనమాట. రైట్, సో అలాంటప్పుడు ఏమైతుంది, తెలంగాణ వాళ్ళకు కొన్ని పోస్టులు అలొకేట్ చేస్తారు. రైట్, సో ఎందుకంటే మన సౌత్ సైడ్ నుంచి చాలా తక్కువ వెళ్తున్నారు కాబట్టి మనకు పోస్ట్ అలొకేషన్ ఇచ్చి ఇక్కడ నుంచి సెలక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది బెస్ట్ థింగ్ అనమాట ఎయిర్ ఫోర్స్ ఈసారి చేసింది. రైట్, సో ముందు పార్షియాలిటీ అంటే కంప్లీట్ గా నార్త్ ఇండియా వాళ్ళే ఎక్కువ సెలెక్ట్ అయ్యేవాళ్ళు. రైట్, ఎందుకంటే వాళ్ళు మన సైడ్ వచ్చి కూడా సెలక్షన్ తీసుకొని పోయేవాళ్ళు, అవునా కదా. ఇప్పుడు అట్లా ఆ పప్పులు ఉడకవు, నువ్వు ఏ ఏరియా పడిపోతే ఆ ఏరియా పోస్టులకి ఎలిజిబుల్ ఉంటావు. అందుకు మన సైడ్ పోస్టులకు మనమే ఎలిజిబుల్ ఉంటాం, పక్కనోడు ఎలిజిబుల్ ఉండడు, గుర్తుంచుకోవాలి. అలాంటప్పుడు ఏమైతుందంటే సెంట్రల్ కట్ ఆఫ్ నుంచి మనం తప్పించుకుంటామండి. మన స్టేట్ కట్ ఆఫ్ ఎన్నన్నా ఉంది, బట్ మన స్టేట్ కట్ ఆఫ్ అన్నప్పుడు ఏమైతుందంటే నెంబర్ ఆఫ్ మన వైపు కట్ ఆఫ్ మాత్రమే మనం తీసుకుంటాము. యాజ్ యూజువల్ గా మన స్టేట్ కట్ ఆఫ్ ఈవెన్ మీరు నావీ, ఎంఆర్ ఇవన్నీ తీసుకుంటే చాలా తక్కువ ఉంటాయి. అసలు నావీ ఎంఆర్ లో ఫేజ్ 1 తీసుకుంటే ఇంకా 17-18లో ఫేజ్ 1 కట్ ఆఫ్ వెళ్ళిపోతాయి. ఫేజ్ 2 అనేది అది వేరే విషయం, 35-36కి వెళ్తాయి. రైట్, సో ఇక్కడ ఎయిర్ ఫోర్స్ లో ఒకే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మనకు ఎక్స్ గ్రూప్ లో కట్ ఆఫ్ దాదాపుగా 30 కంటే 70 మార్కులకు, చూడండి ఎక్స్ గ్రూప్ కట్ ఆఫ్ నేను ఇప్పుడు క్లియర్ గా చెప్తున్నా, 70 క్వశ్చన్స్ కి అంటే 70 మార్కులకు 30 మార్కుల కంటే ఎక్కువ దాటిపోవండి ఎక్స్ గ్రూప్ లో. ఇది రాసి పెట్టుకోండి, 30 మార్కుల కంటే ఎక్కువ పోవు. అందుకే నేను చెప్తున్నాను, ప్రిపేర్ అయ్యేవాడు, ఇంటర్మీడియట్ మ్యాథ్స్ సబ్జెక్ట్, సైన్స్ సబ్జెక్ట్ కలిగిన వాడు యూనిఫామ్ వేసుకోవాలి అనే ఉద్దేశం ఉంటే ఎయిర్ ఫోర్స్ ఎక్స్ గ్రూప్ అప్లై చేసుకోండి. దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఇన్ ఎక్స్ గ్రూప్. నేను ఉండొచ్చాను కాబట్టి చెప్తున్నాను, పర్సనల్ నెంబర్ ఇస్తాను, క్లారిఫికేషన్ తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. 5 minutes మీతో మాట్లాడేదానికి నాకేం ఇబ్బంది ఏం లేదు, ఓకేనా. సో బట్ ప్రాపర్ డౌట్స్ తోనే అడగండి, ఊరికేదో మాట్లాడాలి కదా సార్ నెంబర్ ఇచ్చారనేది అయితే ఫోన్ చేయకండి. 30 మార్కులు మాక్సిమం సెంట్రల్ కట్ ఆఫ్ ఉన్నప్పుడే 30-35 వెళ్తుండే అండి. ఇప్పుడు సెంట్రల్ కట్ ఆఫ్ తీసేశారు, స్టేట్ కట్ ఆఫ్ ఉంది కాబట్టి ఇంకా తగ్గే అవకాశం ఉంది. అదే వై గ్రూప్ గురించి తీసుకుంటే చూడండి, 35 అంటే 50కి 35 మార్కులు, 50కే 35 వరకు కట్ ఆఫ్ వెళ్తుండే వై గ్రూప్ లో అప్రాక్సిమేట్ గా తీసుకుంటే సెంట్రల్ కట్ ఆఫ్ ఉన్నప్పుడు. సార్ ఇప్పుడు సెంట్రల్ కట్ ఆఫ్ తలగానే పోయింది, మనం ఓన్లీ స్టేట్ కట్ ఆఫ్. అందుకే నేను మీ అందరిని రిక్వెస్ట్ చేసేది అంటే ఏజ్ క్రైటీరియా ఎవరెవరికైతే వస్తుందో అగ్నివీర్కి సంబంధించి దయచేసి అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు. మన జాబ్స్ మనకే. రైట్, సో ఈ ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి చాలా తక్కువ మంది, బట్ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు ఈసారి మనకు 30 కంటే ఎక్కువగా ఈ కట్ ఆఫ్ కూడా మించదు. సో నా ప్రిలిమినరీ అనాలిసిస్, అందుకే నేను దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నది ఏంటంటే మన పోస్టులు మనకే ఉన్నాయి. ఇంత ముందల్లా ఏంటంటే వేరే వాడు మన పోస్ట్ కొట్టుకొని పోతుండే, ఇప్పుడు అట్లా లేదు, మన పోస్టులు మనకే. రైట్, సో ఎంత ఉన్నా కూడా మన కట్ ఆఫ్ లోనే మనం ఉంటాము, వేరే వాళ్ళ కట్ ఆఫ్ లోకి మనం రాము. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సార్ ఎలా సార్ అంటే చాలా క్లియర్ గా ఇచ్చారండి, షార్ట్ లిస్టింగ్ ఫర్ phase 2 testing will be carried out in state wide manner. ఇంత ముందు లేదు అది. The cutoff marks for shortlisting of phase 2 test may be vary from state to state as vacancies have been allocated in a state wise manner. Like అగ్నివీర్ నావీ లాగా మనకి ఇచ్చాడు, ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ కూడా ఇదే ప్రొసీజర్ లో వస్తున్నాడు. కట్ ఆఫ్లు తగ్గుతాయి. రైట్, తగ్గినా పెరిగినా ఏముంది అయ్యా స్వామి, మనం ప్రిపేర్ అవ్వాలా, మన జాబ్స్ అయితే మనకు వస్తున్నాయి, కొంచెం మంచిగా ప్రిపేర్ అయిదాం, పోయేదేముంది, జాబులు అయితే కన్ఫర్మ్ గా వస్తాయండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ పిఎఫ్టీస్ గురించి మాట్లాడుకుంటే మనకు ఫిజికల్ కు సంబంధించిన వాటి గురించి మనం మాట్లాడుకుంటే ఒకటి ఫస్ట్ వచ్చేసి మెయిల్ క్యాండిడేట్స్ గురించి మనం మాట్లాడుకుందామంటే టెస్ట్ ఉంటుంది, 1.6 కిలోమీటర్ రన్నింగ్ ఉంటుంది, మార్కులు గీర్కులు ఏటాటని ఏముండవండి. రైట్, సో మేల్ కి, ఒకవేళ ఫీమేల్ కి అయితే మనకు విత్ ఇన్ 7 minutes లో ఫీమేల్స్ రావాలండి. సారీ, 1.6 కిలోమీటర్ రన్నింగ్ ఉంటుంది మేల్ కు అండ్ ఫీమేల్ కి, ఇద్దరికి ఉంటుంది. ఫీమేల్ కి వచ్చేసి విత్ ఇన్ 8 minutes,
మెయిల్ కి అయితే విత్ ఇన్ 7 minutes, అంటే ఆడుకుంటా పాడుకుంటా రావచ్చు ఎవరైతే అగ్నివీర్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు. నిజంగా చెప్తున్నా, రైట్? సో దాని తర్వాత వచ్చేసి ఒక 10 minutes, రైట్, దాని తర్వాత వచ్చేసి ఒక 10 నిమిషాలు టైం ఇచ్చి, ఒక అర్ధగంట అట్లా టైం ఇచ్చేసి మళ్ళీ ఫేస్ టు ఎగ్జామినేషన్ కోసం కూర్చోబెడతారు. దాంట్లో ఒక గ్రూప్ డిస్కషన్ ఇలాంటివన్నీ ఉంటాయి. దాని తర్వాత ఫేస్ టు ఎలా ఉంటుందని నేను క్లారిటీగా మీకు తెలియజేస్తానమ్మా, ఓకేనా? ఎయిర్ ఫోర్స్ ఫేస్ టు ఎలా ఉంటుంది అని మీకు క్లారిటీగా తెలియజేస్తాను. ఇంకా ఈ ఫిజికల్ లో మనకు ఒక 10 పుషప్స్, ఒక 10 సిట్అప్స్, ఒక 20 స్క్వాట్స్, మినిమం క్వాలిఫైయింగ్ అండి ఇవన్నీ, రైట్? మినిమం క్వాలిఫైయింగ్ ఇవన్నీ, రైట్? ఫీమేల్ క్యాండిడేట్స్ కి అయితే ఒక 10 సిట్అప్స్, ఒక 15 స్క్వాట్స్, ఈ రెండు మనకు ఫుల్ఫిల్ చేయవలసి వస్తుంది అనమాట, రైట్? సో నెక్స్ట్ చూస్తే మనకు అడాప్టబిలిటీ టెస్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఫేజ్ 2 అనేది 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఫేజ్ 2 లో అడాప్టబిలిటీ టెస్ట్ 1, అడాప్టబిలిటీ టెస్ట్ 2 అని ఒకటి, అండ్ అడాప్టబిలిటీ టెస్ట్ 2 అని ఉంటాయి అనమాట, రైట్? సో ఇది మేబీ వ్యారీ అవ్వచ్చు, కొన్ని కండక్ట్ చేయొచ్చు, కండక్ట్ చేయకపోవచ్చు. అడాప్టబిలిటీ టెస్ట్ 1 లో ఫిజికల్ ఉంటుంది అనమాట, రైట్? ఫిజికల్, రైట్? సో దీనికి సంబంధించి ఫిజికల్ అండ్ షిల్ హ్యావ్ టు అండర్టేక్ అడాప్టబిలిటీ టెస్ట్ 1. రిటర్న్ టైప్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అది ఏమీ లేదు, ఏదైనా సిచ్యువేషన్ ఇచ్చి ఆ సిచ్యువేషన్ లో నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అనేసి చెప్పేది ఒకటి. రెండోది అడాప్టబిలిటీ టెస్ట్ 2 లో వచ్చేసి మనకి ఏం లేదంటే ఒక సింపుల్ గా మాట్లాడుకుంటే ఒక గ్రూప్ డిస్కషన్ టాపిక్ ఇస్తారు, టాపిక్ మీద మనం డిస్కస్ చేయాలి. ఈ రెండు అడాప్టబిలిటీ టెస్ట్ 1, అడాప్టబిలిటీ టెస్ట్ 2 అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది అనమాట, రైట్? రైట్. మరి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ అని కాదు, నెక్స్ట్ ఏంటి అనేసి. సార్ కట్ ఆఫ్ గురించి, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఏ విధంగా వస్తున్నాయనే గురించి ఒక అనాలిసిస్ చేయడం జరిగింది. దీంట్లో మనకు వచ్చేసి 2023 ఫస్ట్ ఇంటేక్ లో 5.5 లక్షల మంది అప్లై చేస్తారండి, ఫస్ట్, రైట్? సో అగ్నివీర్ వచ్చినప్పుడు. దాని తర్వాత డౌన్ అయిపోయింది. సెకండ్ ఇంటేక్ వచ్చేసరికి 3.5. దాని తర్వాత వచ్చేసి 4వది వచ్చేసి 2024 ఫస్ట్ ఇంటేక్ వచ్చేసి 2.5 ఓవరాల్ ఇండియా వైడ్. దాని తర్వాత వచ్చేసి లాస్ట్ ఇయర్ ఏదైతే ఎగ్జామ్ జరిగిందో దాంట్లో జస్ట్ 2.2 lakhs. బట్ ఈసారి కాస్త ఇంక్రీజ్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఇది మనకు 2026 ఇంటేక్ అనమాట, రైట్? సో కాస్త మేబీ ఒక 3 lakhs వరకు టోటల్ మనకు పెరిగేదానికి అవకాశం ఉంది అప్లికేషన్. లేదంటే 3.5 కంటే ఎక్కువ అవకాశం పెరిగేదానికి లేదు. అయితే మన ఆంధ్ర పరంగా తీసుకుంటే ప్రాపర్ గా చెప్తున్నాను చూడండి, తక్కువ కాంపిటీషన్, ఈజీగా జాబులు వచ్చే ప్రొసీజర్ ఇది అనమాట. ప్రాపర్ గా ప్రిపేర్ అవుతాయి. మీకు ఇంకా దాదాపుగా ఒక 3 months టైం ఉంది. 3 months లో ఇచ్చిన కాంటెంట్, ఇచ్చిన కోర్సు ఇచ్చినట్టుగా ప్రొసీజర్ ప్రకారం ఫాలో అయ్యారంటే గ్యారంటీగా సక్సెస్ మీదే నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను కోర్సులు క్రియేట్ చేస్తే ప్రాపర్ కాంటెంట్ లేదు, నేను కోర్సులు క్రియేట్ చేయను. నేను ఇప్పుడు ఈ రోజు ఎయిర్ ఫోర్స్ XY గ్రూప్ కు సంబంధించిన కోర్సులు ఇచ్చాను అంటే ప్రాపర్ కాంటెంట్ దానికి అందిస్తూనే ఉంటాను టిల్ యువర్ ఎగ్జామ్. మీరు టైం తీసుకొని ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యారంటే ఈ జాబులు, ఎయిర్ ఫోర్స్ జాబులు మీకు ఎక్కడికి పోవు, అది నేను చెప్తున్నాను అనమాట, ఓకేనా? సో ఇక మనకు కట్ ఆఫ్, మన యొక్క అప్లికేషన్స్ తక్కువగానే ఉంటాయండి, గమనించాల్సిన విషయం, రైట్? సో ఎయిర్ ఫోర్స్ కట్ ఆఫ్ ఓవరాల్ గా ఇప్పుడు తక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని అయితే మీరు మర్చిపోవద్దు, రైట్? సో ప్రొవిజనల్ షార్ట్ లిస్టింగ్ ఇవన్నీ వచ్చేసి మనకు డిసెంబర్, రైట్? ఇప్పుడు ఏంటంటే వచ్చే 2025 నవంబర్ కి మనకు రిజల్ట్స్ వస్తాయండి. వచ్చే 2025 నవంబర్ కి మనకు రిజల్ట్స్ వస్తాయి. దాని తర్వాత జనవరిలో మనకు ట్రైనింగ్ కి వెళ్ళి అక్కడ నుంచి లెఫ్ట్ రైట్ చేసుకుంటా పోతా ఉండాల్సిందే, రైట్? ట్రైనింగ్ కూడా బెల్గావిలో జరుగుతుంది. 25 years బ్యాక్ మేము చేసామన్నమాట బెల్గావిలో, రైట్? సో ఇది మనకు ఎయిర్ ఫోర్స్ కు సంబంధించి, దానికి సంబంధించిన అప్లికేషన్ ప్రొసీజర్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అప్లికేషన్ చేసుకోవడం గుర్తుంచుకోవాలి, అప్లై చేసుకోవడం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ప్రాపర్ గా అప్లై చేసుకోండి. నేను ఏదైతే కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నానో, మీకు ఎయిర్ ఫోర్స్ గురించి ఎలా ఉంటుంది, నేను ఇచ్చే కోర్సు గురించి ఎలా ఉంటుంది అని తెలుసుకునేదానికి డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు, రైట్? సీరియస్ గా ఉన్న వాళ్ళు, సీరియస్ గా ప్రిపేర్ అవ్వాలి, అప్లై చేసుకున్న వాళ్ళు, అప్లై చేసుకోబోయే వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ లైఫ్ స్టైల్ గురించి కావాలంటే డైరెక్ట్ గా అడగచ్చు. అండ్ ఆ యొక్క కోర్సు డీటెయిల్స్ గురించి డైరెక్ట్ గా అడగచ్చు. తక్కువ ప్రైస్ లో లాంచ్ చేసామండి కోర్సు. ప్రాపర్ గా ఇమీడియట్ గా తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి దయచేసి. చాలా చాలా మంచి గైడెన్స్, చాలా మంచి టిప్స్ ఇస్తాను, ఎలా పాస్ అవ్వాలి, ఏ విధంగా ఎగ్జామ్ రాయాలి, అండ్ ఎలా రాస్తే సక్సెస్ అవుతారో. అడాప్టబిలిటీ టెస్ట్ 1, 2 గురించి కూడా నేను మీకు మంచి గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా గైస్? సో వీడియో నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను ఎయిర్ ఫోర్స్ గ్రూప్స్ కి, అంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో మీ ఫ్రెండ్స్ కి,
చేయాలనుకుంటున్న వాళ్ళకి, మీరు ఒకవేళ అప్లై చేయకపోయినా కూడా దయచేసి కాస్త షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇది మంచి నుంచి నోటిఫికేషన్ అన్నమాట. ఈ అవకాశం అయితే మిస్ అవ్వదండి 2025లో. ఓకేనా గైస్? సో విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.